హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి వంటలు. భారతి వంటలు ఈరోజు స్పెషల్ బియ్య పిండి ఉప్మా. అదేనండి ఉప్పుడు పిండి. పాతకాలం నాటి వంట ఇది, అమ్మమ్మల కాలం నాటి వంట. చాలా మంచిది, హెల్త్కి మాత్రం చాలా అంటే చాలా మంచిది. ఇందులో ఆయిల్ ఎక్కువగా ఉండదు కాబట్టి ఇది ఎవరు తిన్నా కానీ హెల్త్కి చాలా మంచిది. కాబట్టి వారానికి ఒక్కసారైనా చేసుకొని ఈ పాతకాలం నాటి వంటని తినండి. ఎవరికైనా మంచిది, పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది. వారానికి ఒక్కసారి మాత్రం కంపల్సరీగా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడివేడిగా తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. నేను చెప్పినట్టుగా మాత్రం చేసి చూడండి. పాతకాలంలో అమ్మమ్మలు ఎక్కువగా ఈ ఉప్మానే చేసేవారు, బియ్యపిండి ఉప్మా, ఉప్పుడు పిండి. అప్పటి కాలంలో ఇడ్లీలు దోశలు ఇలా ఏవి చేసుకునేవారు కాదు. జొన్న రొట్టె, మక్క రొట్టె, బియ్యపిండి రొట్టె, ఇలా ఉప్పుడు పిండి చేసుకొని తినేవారు. అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారు. హెల్త్కి ఇవన్నీ చాలా మంచివి కాబట్టి ఎవి తిన్నా కానీ హెల్త్ పాడవకుండా గట్టిగా ఉండేవారు. ఈ బియ్యపిండి ఉప్మాని మనం కూడా వారానికి ఒకసారి చేసుకొని తినేద్దాం. తిని హెల్తీగా ఉందామా? మరి సింపుల్గా ఈజీగా ఏ విధంగా ఈ ఉప్పుడు పిండిని చేయాలో చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూసారంటే నేను చెప్పిన చిట్కాలని అలాగే కొలతల్ని కరెక్ట్గా ఫాలో అవుతూ చేసుకున్నారంటే ఉప్పుడు పిండి సూపర్గా పర్ఫెక్ట్గా కుదురుతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఎందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? హెల్త్కి ఎంతో మంచిదైన ఉప్పుడు పిండిని ఏ విధంగా చేయాలో సింపుల్గా ఈజీగా చూపిస్తాను రండి. మరి ముందుగా ఇలా బియ్యం పిండిని తీసుకోండి. నేను ఈ కప్పుతో 2 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాను. ఒక బౌల్లోకి వేసుకోండి. బియ్యం పిండిని 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పులు బియ్యం పిండిని తీసుకున్నాక ఇందులో నెయ్యి వేసుకుందాము. నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇలా నెయ్యి వేసి పిండిలో బాగా కలిపేసుకోండి. పిండికి మొత్తం పట్టేటట్టుగా స్పూన్తో కానీ లేదంటే ఇలా చేత్తో బాగా కలిపేసుకోండి. ఇలా నెయ్యి వేసి కలపడం వల్ల ఈ ఉప్పుడు పిండి టేస్ట్ చాలా బాగా వస్తుంది, టేస్ట్ అదిరిపోతుంది. ఇలా బాగా పట్టించండి నెయ్యిని. ఇలా బాగా పట్టించేసి ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. నేను 2 కప్పుల బియ్య పిండికి కొలతలను చెప్తున్నాను. ఇప్పుడు ఈ పిండిని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ను వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక అందులో జీలకర్ర 1/2 టీ స్పూన్, అలాగే ఆవాలు 1/2 టీ స్పూన్ వేసుకోండి. వేసుకున్నాక అందులో పల్లీలు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. వేసి వీటిని బాగా వేయించుకోండి. పల్లీలు పచ్చిగా ఉంటే బాగుండదు, అందుకని పల్లీలను బాగా ఫ్రై చేసుకోండి. ఎంత ఫ్రై చేసుకుంటే తింటుంటే అంత కమ్మగా వస్తుంది. పల్లీలు కాస్త ఫ్రై అయ్యాక అందులో మినపప్పు వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకోండి. అలాగే పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. పచ్చిశనగపప్పు కూడా వేసాక ఒకసారి స్పూన్తో కలపండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చి 7-8 సన్నగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి 7-8 తీసుకొని ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని కూడా ఎక్కువగా ఫ్రై చేయకండి. పచ్చిమిర్చిని కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. అలాగే ఇందులో ఎండుమిర్చి 3-4 మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. వేసి మరొకసారి స్పూన్తో బాగా కలిపేసేయండి. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు 2 రెమ్మలు వేసుకోండి. శుభ్రంగా కడిగేసి వేసుకోండి. వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు 2 మీడియం సైజువి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే అంత బాగోదు ఉప్మాలోకి, బియ్యపిండి ఉప్మాలోకి. అలాగే ఇందులో కొత్తిమీరని శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసి వేసుకోండి. వేసి మరొకసారి స్పూన్తో బాగా కలపండి. ఇలా వీటన్నింటిని ఫ్రై చేసుకున్నాక ఇందులో మనము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్టు 1/2 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. మరీ ఎక్కువగా వేయకండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇలా బాగా కలపండి స్పూన్తో. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో ఇప్పుడు నీళ్ళని పోసుకుందాం. మనం 2 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాం కదా, అలాగే 2 కప్పుల వాటర్ని పోసేయండి. కరెక్ట్గా సరిపోతాయి. మరీ ఎక్కువగా పోయకండి, మరీ తక్కువగా కూడా పోయకండి. 2 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతాయి. 2 కప్పులు పోసాక నీళ్ళు కాస్త మరుగుతూ ఉన్నప్పుడు ఉప్పు వేసుకోండి. 1 టీ స్పూన్ వేయండి ఉప్పు. మరీ ఎక్కువగా వేయకండి, 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. కాస్త రుచి చూసి వేసుకున్నారంటే సరిపోతుంది. ఉప్పు వేసి బాగా కలిపేశాక మనము నెయ్యి కలిపి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, ఆ బియ్యం పిండిని వేసేసి ఇలా బాగా కలిపేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టేసేయండి. పిండి పోసే ముందే బియ్యం పిండి
నీళ్ళలో పోసే ముందే స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి. పెట్టేసి బాగా కలుపుకోండి. చూడండి ఇలా బాగా నీళ్ళలో కలిసిపోయే వరకు కలుపుకోండి. ఇలా బాగా కలిపేసి 5-6 మినిట్స్ వరకు బాగా మగ్గించుకోండి. మూత పెట్టేసి ఇప్పుడు 5 to 6 మినిట్స్ వరకు ఉంచండి. సిమ్లో పెట్టేసి ఉంచేసి మధ్య మధ్యలో తీస్తూ మూత తీసుకుంటూ కలుపుకోండి. ఇలా 6 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక్కసారి చూసామంటే బాగా మగ్గిపోయింది. చూడండి ఈ బియ్యం పిండి ఉప్మా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో నిమ్మరసాన్ని చివరిగా పిండేసుకుందాము. నేను చిన్నగా ఉన్నాయని 2 నిమ్మకాయలు తీసుకున్నాను. 2 నిమ్మకాయల రసాన్ని పిండేశాను. ఇలా నిమ్మరసం వేయడం వల్ల పులుపుల కమ్మకమ్మగా చాలా బాగుంటుంది ఉప్పుడు పిండి. ఇలా నిమ్మరసం వేసాక ఒకసారి స్పూన్తో బాగా కలిపేసేయండి. నిమ్మరసం వేసాక 2 నిమిషాల వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత పెట్టేసి మళ్ళీ 2 నిమిషాల వరకు మగ్గించుకోండి, సరిపోతుంది. ఇలా మూత పెట్టేసి 2 నిమిషాల వరకు మగ్గించుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే బాగా ఫ్రై అవుతుంది. నిమ్మరసం కూడా ఈ ఉప్పుడు పిండికి బాగా పట్టేసి కమ్మగా వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చాక స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. అంతే, ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది. చూసారా ఎంత సూపర్గా వచ్చిందో. ఈ బియ్యపిండి ఉప్మాను మాత్రం వేడివేడిగా ఉన్నప్పుడే తినండి. ఇలా ఒక ప్లేట్లోకి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసేసుకొని తినేసేయండి. చల్లారితే మాత్రం అంత టేస్టీగా ఉండదు. అందుకని వేడివేడిగా ఉన్నప్పుడే తిన్నారంటే 2 ప్లేట్లు ఈజీగా లాగించేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మనము రెగ్యులర్గా అటుకుల ఉప్మా, సేమియా ఉప్మా, బొంబే రవ్వ ఉప్మా ఇలా చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఈసారి నుండి ఇలా ఉప్మాలో దీన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. హెల్త్కి ఎంతో మంచిది కాబట్టి పిల్లలకు కూడా చేసి పెట్టినా చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే కాస్త డిఫరెంట్గా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అందుకని మీరు కూడా వారానికి ఒకసారి ఉప్మా చేసేసుకొని తినేసేయండి. చూసారా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా బియ్యపిండిని ఉప్మాని ఏ విధంగా చేయాలో చూపించాను కదా. మీరు కూడా ఈరోజే ఈ ఉప్మాని చేసేసుకొని తినేసేయండి. ఒక్కసారి ట్రై చేసి చూసారంటే మీకు కూడా బాగా నచ్చుతుంది. మాటికి ఉప్మానే చేసేసుకొని తినేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ ఉప్మాని ఒక ప్లేట్తో ఆపకుండా 2-3 ప్లేట్లైనా ఈజీగా లాగించేస్తారు. ఇందులో ఆయిల్ కూడా ఎక్కువగా వేయం కాబట్టి చాలా మంచిది. అందుకని వారానికి ఒక్కసారైనా ఈ ఉప్మాని చేసేసుకొని తినేసేయండి. పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈరోజు వీడియో? మీకు నచ్చింది అనుకుంటాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసాక మీకు ఎలా అనిపించింది మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం భారతీ వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతీ వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఈరోజు ఉప్పుడు పిండి ఏ విధంగా చేయాలో చూసేసాం కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.